17:7 వాక్యం అంటున్నది, బట్ blessed are those who trusting in the Lord and have made the Lord their hope and confidence. దేవుడి మీద నమ్మకము పెట్టుకున్న వారికి, దేవుడే తన నమ్మకముగా అనుకునే మనుష్యులకి వారు ఎలాంటి వారిని చూసుకున్నది కనుకైతే వారు ఆశీర్వదించబడిన వ్యక్తులంట. హల్లెలూయా. దేవుడే తన నమ్మకముగా పెట్టుకున్న వారికి వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఆశీర్వాదం మనకు యాక్టివేట్ అవ్వాలనుకున్నది కనుకైతే, మనకి ఏమి కావాలని చూసుకున్నది కనుకైతే నమ్మకము, విశ్వాసము. హల్లెలూయా. ఈ నమ్మకము, విశ్వాసము మనలో ఆపరేట్ అయినట్టు కనుకైతే దేవుడు పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. హల్లెలూయా. దేవుడి పని అంటే సరైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిపిస్తాడు. ఏ కార్యం అయితే నీకు కరెక్ట్ గా జరగాలో, హల్లెలూయా, ఏ కార్యం అయితే నీకు కరెక్ట్ గా జరగాలో దేవుడు ఆ కార్యాన్ని కరెక్ట్ గా జరిపిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా, ఏదైతే క్రమముగా సరిగా నీకు జరగాలి, అది మంచి విధానముగా జరగాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటే ఎఫెక్టివ్ వే. ఎఫెక్టివ్ వే అంటే ఇప్పుడు మనం ఇక్కడ జనాలు ఏమన్నా సరిగ్గా చూడలేదు, జనాలు ఎక్కువ వచ్చిన తర్వాత అది ఎఫెక్టివ్ వే. హల్లెలూయా. ఆ ప్రకారమే ఎఫెక్టివ్ వేలో నువ్వు అనుకున్న విధానంలో ప్రాపర్ గా దాన్ని జరిపిస్తారంటే ఎప్పుడంటే ఈ నమ్మకం, దేవుడి మీద నమ్మకం. రెండవది విశ్వాసం, కాన్ఫిడెన్స్. హల్లెలూయా. ఆ విశ్వాసం దేవుడు ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం ఎప్పుడైతే నీకు వచ్చేస్తుందో ఆటోమేటిక్ నీ హృదయంలో ఈ బ్లెస్సింగ్ యాక్టివేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా.